అందరికీ నమస్తే. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ గురించి అందరికీ తెలుసు. ప్రభుత్వం మార్చితో టైం అయిపోతే, మార్చి 31 టైం అయిపోతే మళ్ళీ ఏప్రిల్ కూడా ఎలా కట్టుకోండి, మీకు కూడా 25% సబ్సిడీ వస్తుంది అని ఒక పెద్ద ఆఫర్ కూడా పెట్టింది గవర్నమెంట్. అయినా సరే జనాల నుంచి నో రెస్పాన్స్. మార్చి 31 వరకు ఏదో అయిపోద్ది అనుకుంటే గవర్నమెంట్ ఆశల మీద నీళ్లు పడ్డాయి. యాక్చువల్గా డబ్బుల కోసం పెట్టింది స్కీమ్, వేరే ఏం కాదు. ఓన్లీ గవర్నమెంట్కి డబ్బులు కావాలి, దానికోసం పెట్టిండ్రు. 10,000 కోట్ల రూపాయలు వస్తాయి అనుకున్నారు, కానీ 1,500 కోట్లు వచ్చినాయి మార్చి 31. తర్వాత ఏప్రిల్ నడుస్తుంది, ఏప్రిల్ 30 దాకా టైం ఇచ్చింది. ఇక జనాలు తండోపతండాలుగా లైన్లు కట్టుకొని వాళ్ళ పేమెంట్లు కడతారని ప్రభుత్వం భావించింది. కాకపోతే చాలా సమస్యలతోన ఎల్ఆర్ఎస్ కట్టడానికి ఆసక్తి లేదు, కట్టిన వాళ్ళు సంతృప్తిగా లేరు. ఏం జరిగిందో చెప్తే నేను ఈ వార్త చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరికీ థ్యాంక్స్. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, అది నొక్కండి. మనం వార్తలోకి పోదాం. ఏమైందంటే మొత్తం అప్పుడు 2020లో కేసీఆర్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు 25,70,000 అప్లికేషన్స్ మీకు అందరికీ తెలుసు. తర్వాత దానిలో ఒక 2.5 లక్షలు నాట్ వ్యాలిడ్ అంటే సరిగా ప్రొఫార్మా లేకపోవడము, లేకపోతే ఇంకా డైరెక్ట్ చెరువుల ప్రభుత్వ జాగాల్లో కట్టడము, అట్లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు. తర్వాత 22.5 lakhs దరఖాస్తులు మొత్తం వ్యాలిడ్ అని చెప్పిండ్రు. తర్వాత యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ అంటే ఏంది? ఇల్లు కట్టినప్పుడు మనం ఎక్కడైనా ఇల్లు గ్రామ పంచాయతీ వెంచర్లో, అంటే మనం 2015 కన్నా ముందని గ్రామ పంచాయతీ వెంచర్లే, 2015 తర్వాతనే హెచ్ఎండిఏ డిటిసిపి ఇవన్నీ వచ్చినాయి. ఇంకా మన వెంచర్లు, పాత వెంచర్లు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇంకా చాలా వెంచర్లు హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నాయి, జిల్లాల్లో ఉన్నాయి, ఊర్లో ఉన్నాయి. గ్రామ పంచాయతీ జీపీ లేఅవుట్స్ అంటాం. ఆడ తీసుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకునే ముందు పర్మిషన్ తీసుకున్న దగ్గర ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి. కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీము, ఆ స్కీమ్ అప్పుడు కట్టొద్దని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్పింది, ఇప్పుడున్న వాళ్ళే చెప్పిండ్రు. వీళ్ళు వచ్చినాక వీళ్ళే అడుగుడు వసూలకు స్టార్ట్ చేసిండ్రు. వీళ్ళు వద్దన్న స్కీమే వీళ్ళు వచ్చినాక అదో పెద్ద జనాలకి ఏదో పెద్ద బంఫర్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రకటించారు. అక్కడనే పెద్ద బొక్క పడ్డది. కాబట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు ఏమో జనాలకు ఇంట్రెస్టే లేదు అసలు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, ఆ కారణాలు కూడా నేను మీకు చెప్తా. ఇక మొత్తం అప్పటి నుంచి 2020 నుంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నప్పుడల్లా ఎల్ఆర్ఎస్ కట్టుకుంటా వచ్చిన వాళ్ళు, తర్వాత మొన్న మార్చి 31 వరకు అట్లయితే కట్టుకున్న మొత్తం 4,36,000 దరఖాస్తులు మొత్తానికి ఫీ పేడ్ చేసిండ్రు. ఇక దీనికి ప్రభుత్వం చాలా కుర్రీలు పెట్టింది. ఆ కుర్రీలు కూడా మీకు చెప్తా. 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే 1,500 కోట్లు వచ్చినాయి. మరి ఇంత పూర్ ఉంటుందా కలెక్షన్? తర్వాత ఇప్పుడు మార్చి 31 తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు ఇచ్చిన టైము, కానీ ఈ రోజు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ 460 కోట్ల రూపాయలు వచ్చినాయంట. కరెక్షన్, సబ్జెక్ట్ టు కరెక్షన్, కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కొద్ది తక్కువ కూడా ఉండొచ్చు. తర్వాత మొత్తం 1,00,000 కొద్దిగా పైన దరఖాస్తులకు ఫీజులు వచ్చినాయంట. అంతే. జనాలు మహా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ మొత్తం ఈ 20 లక్షల దరఖాస్తులు అయిపోతే 10,000 కోట్లు వస్తాయనుకున్నది, రాలేదు. దీనికి కారణం ఏంది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ప్రభుత్వం పైన జనాలకు నమ్మకం లేకపోవడం. ఎందుకు నమ్మకం లేదంటే వీళ్ళే ఆ స్కీమ్ వద్దన్నారు. ఎల్ఆర్ఎస్ మేము వచ్చినాక ఫ్రీగా చేస్తామన్నారు. అది లేకపోతే మీరు ఇప్పుడు చేసుకుంటేనే 25% వస్తుంది, ఈ 30 తారీఖు తర్వాత మీరు మొత్తం కట్టాల్సి వస్తుంది అంటే కూడా జనంలో చలనం లేదు. దానికి కారణం ఏందో చూద్దాం. ఏంటంటే ముందు టెక్నికల్ సమస్యలు చాలా వస్తున్నాయి. ఎవరైనా కట్టనిక పోయిన వాళ్ళు కూడా చాలామంది రిటర్న్ వెళ్ళిపోయారు. ఇదంతా కాని పని, అయ్యేది కాదు, పోయేది కాదు. ఎందుకంటే అధికారుల అలసత్వం అంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళు కట్టలేకపోయారు. ఓటీపీ కూడా రాదంట కనీసం అప్లికేషన్ పెట్టుకుంటే. తర్వాత ఎక్కువ 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్, 14% ఎల్ఆర్ఎస్లో 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్, మొత్తం కలిసి తడిసి బండి అవుతుంది. అందుకే ఇంట్రెస్ట్ లేదు, అవగాహన కల్పించకపోవడం. ఎల్ఆర్ఎస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళే వద్దన్న స్కీమ్ను వాళ్ళే ఎందుకు తేవాల్సి వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పలేకపోయిన జనాలకి అదొక ఫెయిల్యూర్. తర్వాత జనాల దగ్గర ఫ్లోటింగ్ డబ్బులు కూడా లేవు. ఊర్లోకి పోతే రూపాయి లేదు, ఊర్లలో ఫ్లోటింగ్ లేదు మనీ. ఈ రైతు భరోసా అవి ఇవి వస్తుంటే ఫ్లోటింగ్ పెరుగుతుంది. అది పెరుగుడు కాదు, ఫ్లోటింగే లేదు. మార్కెట్ అంతా డల్ అయిపోయింది. జనాల దగ్గర పైసలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, పని నడుస్తలేదు, ఏం నడుస్తలేదు. తర్వాత గతంలో వ్యతిరేకించిన స్కీమే ఇది. కాంగ్రెస్ వాళ్ళు వద్దు అని సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అసలు ఒక్క రూపాయి కట్టొద్దు, జనాల రక్తం పిలుచుకుందాం ఈ గవర్నమెంట్ అని కేసీఆర్ గవర్నమెంట్ మీద అడిచిర్రు. తీరా వచ్చినాక ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి, మేము స్కీమ్ పెడుతున్నాం అని చెప్పి మళ్ళీ జనాలకు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. జనాలు పట్టించుకోలేదు. తర్వాత ప్రభుత్వ తొందరపాటు అని నేను ఎందుకంటున్నానంటే, అసలు ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు చాలా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉండే. అసలు అప్పుడు వద్దన్న స్కీమ్ ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వస్తుంది అనేది జనాలకు ఫస్ట్ సమాధానం చెప్పాలి. తర్వాత టెక్నికల్గా మీరు ఎంత స్టఫ్ ఉంది అనేది చూసుకోవాలి.
ఎవరైనా జనం కట్టడానికి వస్తే ఓటీపీలు రాకపోతే తర్వాత ఒకరి ప్లాట్ ఒకరికి చూపిస్తే చాలా సమస్యలు ఉన్నాయి దానిలో. ఒక ఆయన పోతే అసలు ఆయన ప్లాటే ఉండదు, కానీ వాళ్ళ దగ్గర స్కాన్లో వేరే ఫోటో కనిపిస్తుంది, వేరే ఈ షెడ్యూల్ ఉంటాయి కదా ఇట్లా గీసుకొని బొమ్మలు, అది వేరే వాళ్ళది కనిపిస్తుంది. అసలు ఒక ఆయనకు పీర్ల గుట్టలు ఉంటే ఒక ఆయనకు ఆంజనేయ స్వామి గుట్ట మీద చూపిస్తారు. ఇట్లా రకరకాలు ఎక్కడో ఉన్న ప్లాట్కు ఎక్కడో చూపిస్తారు, అసలు వాళ్ళ ప్లాటే కాదు. ప్లస్ ప్రభుత్వం ఇంకొక తొందరపాటు చర్య ఏంటంటే, మీరు డబ్బులు కట్టండి, వెరిఫికేషన్ తర్వాత చేస్తాము, ఒకవేళ మంచిగా ఉంటే ఓకే, లేకపోతే 10% ఫీజు కట్టుకొని 90% మీకు కడతాం. ఇవి MLM స్కీమ్ ఉంటుంది చూసినావా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్. మీరు ఏరండి, మీతో పాటు ముగ్గురిని చేర్చండి. ముగ్గురు చేరిస్తే వాళ్ళలోకి వెళ్ళి మీకు 10% కమిషన్ వస్తుంది. కోల్గేట్ 50%, కోల్గేట్ కాదు ఏదో టూత్పేస్ట్ 50%, 50% డిస్కౌంట్ వస్తుంది. ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని చేయాలి, వాళ్ళ ద్వారా ఆయనకు డబ్బులు వస్తాయి, మీకు డబ్బులు వస్తాయి. ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని చేస్తారు. ఇట్లా మల్టీ లెవెల్ స్కీమ్స్ ఉంటాయి. అట్లా ఇది కూడా LRSలో మల్టీ లెవెల్ స్కీమ్ లాగా వేసింది గవర్నమెంట్. ఇప్పుడు వెరిఫికేషన్ చేసి, అంత తొందరపాటు ఎందుకు, వెరిఫికేషన్ చేసి ఇది వ్యాలిడ్ ఫీజు కట్టు, ఇది ఇన్వాలిడ్ కట్టకు, అట్లుండాలి. కానీ మీరైతే డబ్బులు కట్టుండ్రి, వెరిఫికేషన్ చేసిన తర్వాత చూద్దాం అది మంచిదో చెడ్డదో, అట్లుంటుందా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిండ్రు, రాయంగానే వాళ్ళకు ఇంజనీరింగ్ సీట్లు, డిగ్రీ సీట్లు ఇచ్చేస్తారా? మీకు ఫెయిల్ అయితే తర్వాత చూసుకుందాలే, తర్వాత ఎగ్జామ్ రాత్రులేని ఉంటుందా? అట్లా మీరు ఫస్ట్ పాస్ కాండ్రి, తర్వాత ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ రాయంగానే ఇంజనీరింగ్ సీట్లు ఇచ్చేస్తారా? మీరు ర్యాంక్ రాకపోతే తర్వాత చూసుకుందామని. మరి అట్టెట్లయితుంది? ఇది ఎట్లా, అది ఎట్లా? కాబట్టి ప్రభుత్వం తొందరపాటు చర్య. ఎనీవే, LRS స్కీమ్ మీద జనాలకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఏమాత్రం. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత టైం ఇస్తే కూడా మార్చి 31 అయిపోయిన తర్వాత ఏప్రిల్ 30 వరకు మీరు కట్టుకోండి, మీకు ఇదే లాస్ట్ అవకాశం అని ఇంకా బెదిరింపులకు దిగితే కూడా జనాల నుంచి స్పందన లేదు అంటే ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది. జనాలు ఫెయిల్ కాలే. జనాలకు చెప్పితీరుగా చెప్పాలి, ఎంత తీసుకోవాలి అంతే తీసుకోవాలి. ఏదో పిల్లల పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే ఏదో భవిష్యత్ అవసరాల కోసం ప్లాట్ కొంటే దాని మీద ముక్కు వెండి డబ్బులు వసూలు చేయాలంటే జనాలు తిక్కొల్లా. ఇక ఇప్పుడు కొత్తగా ఏంటంటే తెలుసా, LRS ఫెయిల్ అయింది కాబట్టి BRS స్కీమ్ తీసుకొస్తే ఎట్లుంటుంది అని ఆలోచన చేస్తున్నారంట. బహుశా BRS స్కీమ్ సక్సెస్ అవుతుందేమో. ఎందుకంటే BRS అంటే తెలుసుగా, బిల్డింగ్ యాక్చువల్గా అది కోర్టులో ఉంది, వీళ్ళు తేలేరు, కానీ అది చర్చలు నడుస్తున్నాయంట. ఏంది, ఇప్పుడు సింగిల్ ఫ్లోర్కు పర్మిషన్ తీసుకుంటారు, ఈ ఆఫీసర్లో ఏమో ఎవడు తిరుగుతాడు, ఎవడు పర్మిషన్ అని చెప్పి పైన కట్టేస్తారు, దానికి పర్మిషన్ ఉండదు. అది రెగ్యులరైజ్ చేసుకోవాలి. అది రెగ్యులరైజ్ చేసుకోవాలంటే BRS స్కీమ్, అది ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టులో ఇప్పట్లో తెగది. కానీ గవర్నమెంట్ ఆలోచన చేస్తుందంట, LRS సక్సెస్ కాలేదు, LRS ఫెయిల్ అయింది, కనీసం BRS పెడితే జనాలు తండోపు వస్తారేమో అని. BRS అప్లికేషన్స్ తక్కువనే ఉంటాయి. ఇది 25 లక్షల దరఖాస్తు ఉన్నాయి, కానీ అది 8-9 లక్షల దరఖాస్తు కానీ ఎక్కువ ఉండకపోవచ్చు, నాకున్న అవగాహన. సబ్జెక్టు కరెక్షన్ అది కూడా కొద్దిగా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, 8 లక్షలకు. అట్లా బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొద్దామనే ఆలోచన కూడా నడుస్తుందంట. ఎటు తిరిగి జనాల దగ్గర నుంచి డబ్బులు గుంజాలి, ఇది స్కీమ్. అసలు ఇది LRS స్కీమ్, BRS స్కీమ్, లేకపోతే ఇంకో స్కీమ్ కాదు. జనాల దగ్గర నుంచి ముక్కు విండి డబ్బులు వసూలు చేయాలి, గల్ల డిబ్బి నింపుకోవాలి. ఇది ప్రభుత్వాలు డబ్బు సంపాదించాలి, సంపద పెంచాలి, సంపద పంచాలి. ఇక్కడ పెంచు లేదు, పంచు లేదు, గుంజుడే ఉన్నది. పెంచితే పంచుతారు, పెంచడానికి మనతో కాలే, పెంచనప్పుడు పంచడానికి మనతో కాదు. ఇప్పుడు జనాల దగ్గర నుంచి ఎట్లా గుంజాలి డబ్బులు, ఎట్లా తీసుకోవాలి? LRS కాకపోతే BRS, BRS కాకపోతే PRS, PRS కాకపోతే KRS. అప్పట్లో రేవంత్ రెడ్డి గారు ఏదో స్కీమ్ అన్నారు, MRS అన్నారు. వీళ్ళు వేస్తారు ఇప్పుడు. ఆ పోయిన గవర్నమెంట్ జనాలు లొల్లి పెడితే ఆగిపోయింది. జనాలు LRS ఎట్లా వసూలు చేస్తారని కేసీఆర్ గవర్నమెంట్ మీద లొల్లి పెడితే కేసీఆర్ గవర్నమెంట్ పీచం కూడా అయింది, అప్పుడు వదిలేసిన ఆ స్కీమ్ని. కానీ వీళ్ళు తీసుకొస్తారు MRS స్కీమ్. MRS అంటే ఏంది? మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్. ఎప్పుడో పెళ్ళైన అవ్వలు తాతలు రిజిస్ట్రేషన్ చేసుకొని అందరూ పెళ్ళిళ్ళ వాళ్ళు ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డబ్బులు కట్టి. దీనికి 15%, దానికి 16% అంటారేమో. అదే ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్కీమే, నేనేం కొత్తగా చెప్తలేను, అప్పట్లో చెప్పిర్రు. ఆ గవర్నమెంట్ తెలియదు, కానీ ఈ గవర్నమెంట్ తెచ్చుతాటుంది MRS స్కీమ్ కూడా. ఇటు తిరిగి గవర్నమెంట్కి డబ్బులు కావాలి, అది బై. మీరు ఏం చేస్తారో, ఉంటారా, సస్తారా, కిడ్నీలు అమ్ముకుంటారా, రక్తం అమ్ముకుంటారా, ఊపిరితిత్తులు అమ్ముకుంటారా, ఇంకేమన్నా గవి అమ్ముకుంటారా, అనవసరం. ప్రభుత్వానికి ఏదో స్కీమ్ కింద పైసలు కావాలి, అది లెక్క. ఎనీవే, LRS కట్టినోళ్ళకు ఈ వార్త వనుకొస్తుందని నేను అనుకుంటున్నా. BRS కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా ఈ వార్త వనుకొస్తుంది. ఈ ల్యాండ్ లేని వాళ్ళకు, అసలు ప్లాట్లు లేని వాళ్ళకు, బిల్డింగ్ లేని వాళ్ళకు లాస్ట్కి MRS స్కీమ్ అనే వనుకొస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.